హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా వంట ఏంటంటే జస్ట్ నేను డైట్ కోసం అని చెప్పి రైస్ మానేసి కొంచెం గోధుమ రవ్వలో పెసరపప్పు వేసి గోధుమ కిచిడీలాగా చేసుకున్నాను అనమాట. దానికి జస్ట్ ఊరికే ఇది నేర్పడానికి కాదు కానీ ఊరికే ఎలా చేశాను అని చెప్తామని చెప్పి ఆ కుక్కర్ పెట్టడం కూడా చూపించాను అనమాట. 1 గ్లాసు గోధుమ రవ్వకి హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను. ఇది చాలా మంచి డైట్ అండి, హెల్త్కి చాలా మంచిది. అంటే రైస్ మానేసిన వాళ్ళకి ఏం తినాలి అని ఒక మీమాంస నుంచి బయటపడడానికి రోజుకి మొన్న కొర్రలు తిన్నాము, ఈరోజేమో ఈ గోధుమ కిచిడి చెప్తున్నాను. ఇట్లా రకరకాలుగా అన్నానికి బదులుగా అన్నాన్ని రీప్లేస్ చేసేసి దాని బదులుగా ఇవి తినచ్చు అనమాట. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వండుతూ ఉన్నాను. ఇంకా ఒకసారి నేను ములక్కాడ పులుసు గుడ్లేసి చేస్తే ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే ఎవరో ఒక ఆమె ములక్కాడ పులుసు ఇంకా వివరంగా, అది నేను షార్ట్లో పెట్టాను అనమాట, ఇంకా వివరంగా మాకు చూపించండి ములక్కాడ పులుసు అని అన్నారు. జ్యోతి ఐటీ అనే ఒక వ్యూవర్ అనమాట. జ్యోతి గారు మీకోసం చేస్తున్నానండి ములక్కాడ గుడ్లు పులుసు వివరంగా. టైటిల్స్ చూసుకొని చక్కగా చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఇది చాలా మంచి కర్రీ అవుతుందండి. ఇందులో పులుసు వేస్తాం కదా, పులుసు బదులుగా పాలు కూడా వేసుకోవచ్చు. అది కూడా ఒకసారి నేను వీడియోలో చూపించాను, అది కూడా ఒకసారి గమనించండి. మళ్ళీ కావాలి అని మీరు కామెంట్ పెడితే నేను మళ్ళీ కూడా చేసి చూపించగలను. ఓకే అండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర తర్వాత మనకి పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలు ముందు ఎందుకు వేస్తామంటే బాగా వేగుతాయి నూనెలో. వేగితే దాంట్లో కారం ఏదైనా ఉంటే నూనెలోకి వెళ్ళిపోద్ది. ఆ పచ్చిమిరపకాయలు అన్నంలో వస్తే తీసి పక్కన పెట్టకుండా మనం తినడానికి ఉపయోగపడతాయి అన్నమాట. తినచ్చు చక్కగా, అది హెల్త్కి మంచిది కూడా. పచ్చిమిరపకాయ తింటే బాడీ వెయిట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది క్యాప్సికమ్. ఇంకా అది వేస్తాను అన్నమాట పచ్చిమిరపకాయలు. అట్లా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను, అందులో ఉప్పు వేసాను. తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత, ఇది ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఈ ములక్కాళ్ళు ఏవైతే ఉన్నాయో ములక్కాళ్ళు వేసాను అన్నమాట. పక్కన కుక్కర్ ఉడికిపోయింది, 3 విజిల్స్ వచ్చాక కొంచెంసేపు సిమ్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అందులో 2 గుడ్లు వేసాను అన్నమాట. గుడ్లు ఉడుకుతూ ఉన్నాయి పక్కన. ఇప్పుడు ఈ ములక్కాళ్ళు వేగుతూ ఉన్నాయి అంటే సిమ్లో పెట్టి ఉప్పు వేసి మూత పెట్టాం కదా, సిమ్లో కొంచెంసేపు మగ్గాలన్నమాట. కొంచెం మగ్గినాయో లేదో చూద్దాం మూత తీసి. అదిగోండి కొంచెం చూడండి అలా మగ్గుతున్నాయి. అలా కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం మన ఇష్టం, మనం స్పూన్ నిండా వేసుకుంటే కొద్దిగా కారం ఘాటుగా ఉంటుంది, కొంచెం తక్కువగా వేసుకుంటే తక్కువ కారం ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు పిల్లలు అది ఉంటారు కదా, తక్కువగా వాడుకుంటేనే మంచిది కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయల కారం నూనెలో ఉంది కాబట్టి కారం ఘాటు సరిపోతుంది మనకి. కొద్దిగా వేసాను. మనకి ఈ రెడ్ చిల్లీ పౌడర్ తాలూకా కలర్ సరిపోదు అనుకుంటే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది అన్నమాట. మళ్ళీ కారం వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం సిమ్లో పెట్టాను. ఈ మొత్తం ఈ కూర వండడానికి నాకు 25 మినిట్స్ దాకా పట్టిందండి. నేను పాజ్ చేసుకుంటా సిమ్లో పెట్టుకుంటా పాజ్ చేసుకుంటా అట్లా చేసేసరికి మనకి 8.5 మినిట్స్లో అయిపోయింది కూర. అదే చూడండి, అట్లా కొంచెం పచ్చినీరు బయటకు వచ్చేలాగా, అంటే ఉల్లిపాయలో నుంచి ములక్కాడలో నుంచి పచ్చినీరు బయటకు వచ్చేలాగా కాసేపు సిమ్లో పెట్టుకున్నాను. మూత పెట్టడం వెంటనే తీయటంలా కనిపిస్తుంది కానీ మీకు మూత పెట్టిన తర్వాత కాసేపు మగ్గనిస్తుంది అన్నమాట. సిమ్లో మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మూత చేస్తున్నాను. అప్పుడు కెమెరా పాజ్ చేస్తున్నాను. అంటే కొంతమంది అనుకుంటారు ఏంటి ఇలా మూత పెట్టి మళ్ళీ వెంటనే తీసేస్తున్నారేంటి అన్నట్లుగా ఉంటుందని, ఆ ఫీలింగ్ రాకుండా నేను చెప్తున్నాను. కొంచెం మగ్గినట్లు ఉన్నాయి ములక్కాడ ముక్కలు, కొంచెం చూసారా కలర్ మారింది కదా. ఆ టైంలో ఈ చింతపండు పులుసు రసం తీసుకుని ఈ మాత్రం ములక్కాడకు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోద్ది అనమాట. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను ముందు నీళ్ళల్లో. ఎప్పుడు వేయాలో అప్పుడు చింతపండు తీసుకుంటే మనకి పులుసు పూర్తిగా రాదనమాట. అందుకని
కళాయి పెట్టే ముందే, పొయ్యి మీద కళాయికి ఎక్కించే ముందే చింతపండు తీసి నానబెట్టేసుకుంటే, ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నప్పుడే మనకి ఈ స్థితిలో చేతికి అందుబాటులో ఉంటుంది ఈ చింతపండు రసం. ఆ చింతపండు రసం 2 సార్లుగా పోసానండి. ఒకసారేమో పైన ఉన్న నీళ్ళు పోసాను, తర్వాత రెండోసారి ఇంకా కొంచెం మెత్తగా పిసికి పోసాను అనమాట. అప్పుడు పూర్తిగా చింతపండుని పూర్తిగా వాడుకున్నట్లు అవుతుంది మనకి. లేదంటే సగం సగం చింతపండు అందులో ఉండిపోద్ది, పోతుంది, వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం ముందు నానబెట్టుకుంటే పూర్తిగా చింతపండుని మనం ఉపయోగించుకోవచ్చు. అది కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర కోకోనట్ షుగర్ ఉంది, అది వేసాను. అది మంచిది అంటున్నారు కదా తినడానికి. షుగర్ ఉంటే కనుక, బాడీలో డయాబెటిక్ అయితే కనుక అది వాడుకోవచ్చు అంటున్నారు. లేదంటే కనుక షుగర్ లేని వాళ్ళైనా షుగర్ తినటం మంచిది కాదు కాబట్టి పంచదార తినటం, కోకోనట్ షుగర్ వాడుకోవచ్చు అనమాట. అది వేసిన తర్వాత ఎందుకు పులుపు కొంచెం విరుగుతుంది అనమాట. బాగా పులుపు అయిపోకుండా కూర కొంచెం లైట్గా బాగుంటుంది, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ పులుసు అలా ఉడుకుతుందండి చక్కగాను. ఉడుకుతున్నప్పుడు గుడ్లు కూడా ఉడికిపోయినాయి, అందుకని పక్కకు తీసుకుని గుడ్లు ఒలుచుకుంటున్నాను. ఒలుచుకున్న టైంలో మీకు ఈ పులుసు ఏ రకంగా ఉడుకుతుంది అనేది కొంచెం అలా చూపించదలుచుకున్నాను కాసేపు. మీకు విసుగనిపిస్తే కొద్దిగా స్కిప్ చేసేయండి వీడియో, కానీ చూస్తే బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడు పక్కన కళాయి పెట్టుకుని గుడ్లు వేపుకుంటాను అనమాట. నాకు గుడ్లు వేపకపోతే నాకు అస్సలు నచ్చదు. గుడ్లు వేపుకుని తింటేనే బాగుంటుంది. అది గుడ్లు వేస్తానండి. ఆ పులుసులో కూడా కాసేపు గుడ్లు ఉడికితే టేస్ట్ బాగుంటుంది చాలా. పులుసుకిను గుడ్లు టేస్ట్కి ఏమీ మిక్స్ అయిపోదు, కానీ ఆ పులుసు తింటున్నప్పుడు ఈ గుడ్లు నంచుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది. చూడండి, పులుసు దగ్గరికి అయిపోయింది, ములక్కాడ ముక్కలు ఉడికిపోయినాయి. మనం ఈ ములక్కాళ్ళు ఉడికినాయా లేదా అని నొక్కి చూడాల్సిన అవసరం లేదు, వాటి రంగు చూస్తే అర్థమైపోద్ది మనకి. కొంచెం గ్రీన్గా అనిపించింది అనుకోండి, ఇంకా ఉన్నట్లు, పచ్చి ఉన్నట్లు. లేదు అలాగా కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అయిపోతే ములక్కాడ ఉడికిపోయినట్లు లెక్క అనమాట. పక్కన కిచిడి చేసుకున్నాను కదా, అది ఉట్టిగా కాకుండా కొద్దిగా తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ఫుల్గా ఉంటుంది అని అనిపించింది. అందుకనే కిచిడికి చిన్న తాలింపు వేస్తున్నాను అనమాట. మనం పొంగల్కి తాలింపు వేసుకుంటాం కదా, ఆ టైప్లో తాలింపు వేస్తున్నాను. యాక్చువల్లీ కిచిడి అంటే కొంచెం మసాలా బిర్యానీ మోడల్గా ఉంటుంది, కానీ ఇది గోధుమ రవ్వతో కాబట్టి ఈ పొంగల్ టైప్లో నేను జస్ట్ ఇదేంటంటే నా క్రియేషన్ అనమాట, క్రియేటెడ్ బై మీ. అందుకని నాకు నచ్చినట్లుగా పొంగల్ తాలింపు కిచిడీలు వేస్తాను, కిచిడీ తాలింపు పొంగల్ వేస్తాను, అట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఏది బాగుంది అని అనిపిస్తే అది అలాగా చేసుకొని తింటుంటాను. ఇప్పుడు గోధుమ రవ్వను ఈ పెసరపప్పు కలిపి వండుకున్నాను, దాంట్లో చిన్న తాలింపు వేసుకున్నాను. ఊరికే పచ్చిగా వండకుండా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అట్లా వేసుకున్నాను అనమాట. ఈ పొద్దున సాయంత్రం కూడా నాకు ఇది సరిపోయిందండి. ములక్కాడ పులుసుతోటి చాలా టేస్ట్గా అనిపించింది నేను తినే అన్నం. థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.